వశిష్ఠుని దగ్గర రాముని విద్యాభ్యాసం నేర్చుకుందామా? వద్దు, హనుమాన్ది కావాలి. హనుమాన్ది కావాలా? హనుమాను చాలా దూరంలో ఉంటారే, ఎదుగో కిషలయుండకాండ్. ఓకేనా? హనుమాన్ని కలుస్తారు రాముడు లక్ష్మణుడు. అడవిలో తిరుగుతూ ఉంటారు కదా సీతమ్మని వెతుక్కుంటూ. అప్పుడు హనుమంతుని కలుస్తారు, హనుమాన్ ఎదురుపడతారు కదా. ఆ కథ చదువుకుందాం మనం, సరేనా? పర్వతం హనుమానే రావాలి కదా. రామలక్ష్మణులు ఇద్దరు ఋష్యముఖ పర్వతం చేరుకున్నారు. అది వానర రాజ్యం. వానరులు ఉంటారంట అక్కడ, చాలా మంది వానరులు. హనుమంతులు వారు కూడా వానరుదే కదా, సరేనా? ఆ రాజ్యానికి రాజు వాలి. ఆయన మహాబలశాలి. ఒకసారి భయంకరమైన యుద్ధం చేస్తూ పెద్ద గుహలో ఉండిపోయారంట. చాలా కాలంగా ఆ గుహ నుండి వాలి రాకపోయేసరికి వానరులంతా వాలి సుగ్రీవుడు ఎవరు? హనుమాన్ ఫ్రెండ్ కదా, అది వస్తుంది ఇప్పుడు. నేను చెప్తా, అలాగా కొంతకాలం జరిగాక వాలి గుహ నుండి వచ్చాడు. సుగ్రీవుడు రాజ్యాధికారం చేజిక్కించుకున్నాడని అతడిని చావగొట్టి అతని భార్యను చేపట్టాడు. సుగ్రీవుని రాజ్య బహిష్కరణ చేశాడు, భావించాడు. కపివీరుడైన హనుమంతుడు బ్రాహ్మణ వేషంలో రామలక్ష్మణుల వద్దకు ఎదురుగా వెళ్ళి, మహాత్ములారా, మీరు ఎవరు? మీ చేతిలో ధనుర్బాణాలు ఎందుకున్నాయి? మిమ్మల్ని చూస్తుంటే క్షత్రియులా ఉన్నారే, వేషధారణేమో, మరి ఎవరు మీరు అని ప్రశ్నించాడు హనుమంతుడు. హనుమంతుడు ఎలా వెళ్తాడు వాళ్ళని కలవడానికి? బ్రాహ్మణ వేషంలో వెళ్తారు, అలా కాదు. లక్ష్మణుడు బ్రహ్మచారి. సుగ్రీవుడికి అన్ని పవర్స్ లేవమ్మా హనుమానుకున్నట్టు. ఆయన మంచి ఫుడ్ తింటారంట, నువ్వు తినవు కదా అట్లాగా. సుగ్రీవుడు కొంచెమే తిన్నాడంట, అందుకని బలం రాలేదంట. కొంతమంది అయితే అసలు తినలేదంట, అందుకని వాళ్ళకి అసలే బలం రాలేదంట. హనుమాన్ బాగా తింటారు కదా, అందుకే కొంచెమే బలం ఉంది. హనుమాన్ సో మచ్ తిన్నారంట, మంచి మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్, అందుకని సో మచ్ బలం వచ్చేసింది. కథ విందాం రా. లక్ష్మణుడు ఇలా అంటారు, బ్రహ్మచారి, ఈయన శ్రీరామచంద్రుడు. అయ్యో, తర్వాత హనుమంతుడు తన నిజస్వరూపాన్ని ధరించి శ్రీరామచంద్రుడికి పాదాభివందనం చేశారు. వింటాయి రామాయణము? ఏం వింటాయిరా? కార్స్ కూడా రామాయణం వింటుందా? సరే. రామ లక్ష్మణులు సుగ్రీవుని కలిసి మైత్రి చేసుకున్నారు. జానకి మాతను, అవును, ఇదిగో ఇక్కడేమో హనుమాను, ఈయనేమో సుగ్రీవుడు. ఓకేనా? హనుమాన్ ఎక్కడున్నారు చెప్పు? సుగ్రీవుడు రామ, నువ్వు చెప్పు ఎక్కడున్నారు? రామదేవి, అదిగో ఆయనే రామ, ఈయన లక్ష్మణుడు. లక్ష్మణుడు ఇద్దరి దగ్గర ఉంటాయి కదా బాణాలు, రామ లక్ష్మణులు ఇద్దరి దగ్గర ఉంటాయి బాణాలు.